ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు కష్టాలు వెంటాడుతున్నాయి. బెయిల్ కోసం ఆమె చేయని పోరాటాలు లేవంటూ చెప్పుకోవాలి. రోజవన్నీ కోర్టులు కావచ్చు, ఢిల్లీ హైకోర్టులు కావచ్చు, ఆమె బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి. ఆమెకి బెయిల్ దొరకకపోవడం ఇప్పుడు తిహార్ జైల్‌లో కస్టడీలో ఉన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఒక్కొక్క అడుగులు పడుతూ కూడా ఇటు ఈడీ, సిబిఐ 2 దర్యాప్తు సంస్థలు కూడా ముందుకెళ్తున్న అవకాశాలు మనం చూసుకోవాలి. ఇప్పుడు కవిత ఈ పాత్ర పైన ఈడీ అనుబంధ ఛార్జ్‌షీట్లు కూడా ఫైల్ చేశారు. మే 10వ తేదీన ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇప్పుడు ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు అయితే ఆ ఫైల్‌ని యాక్సెప్ట్ చేసింది. మొత్తానికి యాక్సెప్ట్ చేయడమే కాకుండా ఎవరెవరిపైన అనుబంధ ఛార్జ్‌షీట్లు అయితే ఫైల్ చేశారో వారందరూ కూడా జూన్ 3వ తేదీన కోర్టు ముందు హాజరు కావాలంటూ కూడా న్యాయమూర్తి తెలిపిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఇప్పటి వరకు కవితకు సంబంధించి రోజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ కోసం పోరాటాలు జరిగాయి. దాని తర్వాత ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోసం అప్లై చేసిన పరిస్థితి చూసుకోవాలి. అక్కడ కూడా సోమవారం నాడు కవిత తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. మంగళవారం నాడు కవిత తరపు న్యాయవాదులు కాకుండా ఇటు ఈడీ, సిబిఐ న్యాయవాదులు ముఖ్యంగా వాదనలు వినిపించిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఇలాంటి అంశాలను కోర్టు వారు స్వీకరిస్తున్నారు. కవిత పాత్ర ఏంటి అనే అంశాలని ఇటు ఈడీ, సిబిఐ 2 దర్యాప్తు సంస్థలు కూడా కోర్టుల ముందు ప్రస్తావనించే అంశాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే కవిత ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కింగ్ మేకర్గా ఉన్నారు. ఆమె ద్వారానే ఈ పాలసీ ఒక అడుగులు పడింది అంటూ కూడా ఇటు ఈడీ, సిబిఐ 2 దర్యాప్తు సంస్థలు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి. సౌత్ గ్రూప్ చెందిన వ్యక్తుల దగ్గర నుండి ఇటు ఢిల్లీ ప్రభుత్వానికి ఏ విధంగా డబ్బులు సమకూరాయి అలా అంశాలన్నింటిని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి మనం చూసుకోవాలి. మొత్తానికి ఛార్జ్‌షీట్లో జూన్ 3వ తేదీన ఎవరైతే అనుబంధ ఛార్జ్‌షీట్లో ఉన్న 5గురు పేర్లతో వారందరినీ కూడా కోర్టు ముందు హాజరు కావాలంటూ కూడా ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టులో జస్టిస్ కావేరి బవేజ్ అయితే తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. ఒకసారి ఇందులో ఉన్న 5గురు పేర్లను కానీ మనం సరి చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అలాగే చరణ్‌జీత్ సింగ్, అలాగే దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్లు నిందితులుగా ఉన్నారు. ఇందులో 5గురిలో ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులు ఈడీ అరెస్ట్ చేసిన వ్యక్తుల్లో ఎమ్మెల్సీ కవితతో పాటు చరణ్‌జీత్‌లు ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేసిన వ్యక్తులుగా ఇప్పుడు ఇద్దరు అరెస్టులో ఉన్నారు. మిగతా ముగ్గురు బయట ఉన్నారు. ఆ ముగ్గురులో దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్లు బయట ఉండడం, వారిని అరెస్ట్ చేయకపోవడంతో వారికి సమన్లు అయితే జారీ చేశారు. జూన్ 3వ తేదీన వారు కోర్టు ముందు హాజరు కావాలంటూ కూడా న్యాయమూర్తి తెలిపిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఇంతకుముందు కోర్టులో జరిగిన వాదనలు అంటే ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టులో జరిగిన వాదనల సందర్భంలో కూడా ఛార్జ్‌షీట్ ఫైల్ చేసిన తర్వాత కవిత పాత్ర ఏ విధంగా ఉంది, అలాగే మిగిలిన 4 వ్యక్తులపైన ఎటువంటి అంశాలతో ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు, వారి పాత్ర ఏ విధంగా ఉండింది, మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో డబ్బులు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్ళడానికి వీరు ఏ విధంగా సహకరించారు, అక్కడ వారి పాత్ర ఏ విధంగా ఉంది అని కూడా మొత్తానికి ఈ దర్యాప్తు సంస్థల అధికారులు అయితే న్యాయమూర్తికి తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. ఇలాంటి అంశాలను కేవలం వ్యక్తులు లేకుండా మాత్రమే ఈడీ, సిబిఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జూన్ 3వ తేదీన వీరంతా కూడా కోర్టుకి హాజరైతే వారి నిజంగా అంటే కొంతమంది ముందుగా అప్రూవర్లుగా మారిన కొంతమంది బయట ఉన్నారు, అంటే అప్రూవర్లుగా మారారు కాబట్టి వీళ్ళు కొంతమంది వీరి వాంగ్మూలాలు కావచ్చు, లేకపోతే వీరి దగ్గర ఉన్న వీరిని ఛార్జ్‌షీట్లో ఫైల్ చేశారు కాబట్టి వీరు కోర్టు హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత వీరి నుంచి ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా, లేకపోతే న్యాయమూర్తి వీరి గురించి ఏమైనా కొత్త అప్డేట్స్ ఏమైనా తెలుసుకుంటారా లేదో జూన్ 3వ తేదీన మనం తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తాయి. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఎమ్మెల్సీ పాత్ర గురించి అందరూ కూడా సర్వత్రా మాట్లాడుకునే ముందుకు అడుగులేస్తున్నారు. మొత్తానికి సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, కవిత మొదటి నుంచి కూడా తన ఇంట్లో విచారణ సందర్భంగా కవిత ఏ విధంగా సహకరించింది, దాని తర్వాత ఈడీ అధికారుల కోసం ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయానికి కవిత వచ్చినప్పుడు ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు కావచ్చు, అక్కడ కవిత ఎదుర్కొన్న పరిస్థితులతో సుప్రీంకోర్టులో ఏ విధంగా ఫైట్ చేసింది, ఇలాంటి అంశాలన్నిటి కూడా కవిత తరపు న్యాయవాదులు అయితే కోర్టు దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఇలాంటి సందర్భంలోనే కవితకు బెయిల్ కావాలంటూ కూడా కోరిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఇలాంటి అంశాలన్నిటి కూడా మరి జూన్ 3వ తేదీ వరకు కవితకి కస్టడీ ముగిసిపోతుంది. సో అలాంటి రోజున మళ్ళీ తిహార్ జైలు నుంచి మళ్ళీ ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరుస్తారు. కోర్టులన్నీ కూడా సెలవు దినానికి అంటే సమ్మర్ హాలిడేస్ వెకేషన్స్కి హాలిడేస్కి వెళ్ళబోతున్నాయి. ఇలాంటి సందర్భంలోనే హాలిడేస్కి వెకేషన్స్కి ముందు తీర్పు రాబోతుందా, బెయిల్ రాబోతుందా లేదా అంశాలు మనం చూసుకోవాల్సిన
జరగాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ హైకోర్టులో కూడా కవితకు సంబంధించి వాదనలు జరిగాయి. కవిత తరపు న్యాయవాదులతో పాటు ఇటు ఈ 2 దర్యాప్తు సంస్థలు కూడా వాదనలు వినిపించారు. తీర్పును కూడా రిజర్వ్ చేశారు. మరి 30వ తేదీన వస్తుందా, 31న వస్తుందంటూ కూడా సర్వత్రా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఇలాంటి సందర్భాల్లోనే కవితకు బెయిల్ వస్తే వెకేషన్స్‌కి ముందు వస్తుందా? లేకపోతే వెకేషన్స్ తర్వాతనే వస్తుందో లేదా అనే అంశాలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఢిల్లీ హైకోర్టులో ఏం జరగబోతోంది? మరి ఇటు రోజ్ అవెన్యూ కోర్టులోకి జూన్ 3వ తేదీకి ఈ 5గురిని నిందితుల్ని కోర్టులోకి పిలుస్తున్నారు కాబట్టి అక్కడ ఎటువంటి వాదనలు జరగబోతాయి? లేకపోతే వారి గురించి ఏం చెప్పబోతారు? అలాంటి అంశాలకు సంబంధించి జూన్ 3వ తేదీన మనకి పూర్తి అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.